వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్లౌజ్ కటింగ్. పేపర్ తోటి కొత్తగా నేర్చుకునే వారికి పేపర్ తోటి ఎలా కట్ చేసుకోవాలనో బ్లౌజ్ కటింగ్ మొత్తం చూపిస్తాను. చూడండి, పర్ఫెక్ట్ కొలతలు లాస్ట్ వరకు చూడండి, లైక్ చేసి చూడండి. 2 పేపర్లు అయితే తీసుకోవాలి. ఫస్ట్ ఒక పేపర్ అయితే క్రాస్ కటింగ్కు సరిపోదు. 2 పేపర్లు న్యూస్ పేపర్లు 2 తీసుకొని మనకు బ్లౌజ్ పీస్ తీసుకొని ఈ గుర్తులు కత్తెర అన్నీ తీసుకొని కొత్తగా నేర్చుకునేవారు సింపుల్గా మనకి ఇంట్లో నలుగురం ఉన్నామంటే నలుగురికి 4 కొలతలు తీసుకొని పేపర్ కట్ చేసి పెట్టుకోవచ్చు. ఒక్కసారి పేపర్తో కొలత తీసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కూడా పనికిస్తుంది. అది ఇంట్లోనే పెట్టుకొని ఎప్పుడు వాడుకోవచ్చు. మీకు ఇలాంటి ఆప్షన్ చూపిస్తున్నాను. ఒకసారి పేపర్ కట్ చేసి పెట్టుకున్నామంటే అదే పేపర్ పెట్టి మళ్ళీ ఎప్పుడు మనకి ఎన్ని రోజులు బ్లౌజులు కుట్టాలనుకుంటే అన్ని రోజులు, మనం ఎంతమందికి కుట్టాలనుకుంటే అన్ని పేపర్లు కట్ చేసి పెట్టుకోవచ్చు. మనం ఇంట్లో 4 ఉన్నా 2 ఉన్నా మన కొలతలు అయితే కరెక్ట్గా పేపర్ కొలత తీసుకొని పర్ఫెక్ట్ ఉన్న బ్లౌజు ఇలాంటిది తీసుకొని ఇలా ఎడల్పు కొలత తీసుకొని ఇలా మడత పెట్టిన పేపర్కు ఎంత ఉందో ఆపించి ఎక్కువనే ఇంకా ఎడల్పు కొలత తీసుకోవాలి. ఇలా మడత పెట్టాను చూడండి, ఆపించు ఎక్కువ. మీకైతే అర్థమయ్యేటట్టు నేను ఖచ్చితంగా నేర్చుకునే వారికి అర్థం కావాలని చూపిస్తున్నాను. కింద ఆపించి ఎక్కువ, పైన ఆపించి ఎక్కువ ఇలా గుర్తు పెట్టుకోవాలి. బ్లౌజు కంటే కింద ఆపించు పైన ఆపించి ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కుట్లు వేస్తుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. లాస్ట్కి వస్తే ఇలా గుర్తు పెట్టి వెడల్పు పొడవు గుర్తు పెట్టాను కదా. ఇప్పుడు వచ్చేసి వెడల్పు ఎంత ఉందో టేప్తో చూసుకోవాలి. చూడండి, పొడవు వచ్చేసి 14 ఇంచులు ఎవరికైనా సరిపోతుంది. వెడల్పు వచ్చేసి 10 ఇంచులు. వెడల్పు నార్మల్గా ఉన్న వాళ్ళకి ఎవరికైనా వస్తుంది. వెడల్పు 10 ఇంచులు, పొడవు 14 ఇంచులు కొలత తీశాను. బ్లౌజ్తోని కూడా చూపించాను మీకు, రెండుటితోనే చూపిస్తున్నాను ప్రతి ఒక్క కొలత. షోల్డర్ వచ్చేసి ఇది ముందు భాగం గల్ల, ఇది గల్లకు గుర్తు పెడుతున్నాను. ఫస్ట్ ముందుది ఫస్ట్ గుర్తు పెట్టి వెనుక తర్వాత పెట్టుకోవచ్చు. ఎందుకంటే క్రాస్ కటింగ్ ముందు భాగంతోనే కొలత తీసుకోవాలి. ఇది రౌండ్ షేప్ కరెక్ట్ చేసుకోవాలి. ఎంత మెల్లగా నీట్గా సింపుల్గా తీసుకొని నీట్గా ఇలా గుర్తులు పెట్టుకొని మనము కరెక్ట్గా పేపర్ కట్ చేసి ఒకసారి కరెక్ట్ గుర్తులు పెట్టి పేపర్ కట్ చేసామంటే ఈ పేపర్ ఇంట్లోనే దాచిపెట్టుకొని ఎప్పటికీ వాడుకోవచ్చు. మన కొలతకు మన ఇంట్లో ఎవరి కొలతలైనా ఇలా తీసి ఆ ఎవరి పేపర్ వాళ్ళకు కూడా పెట్టుకొని తొందరగా బ్లౌజ్ కట్ చేసుకొని కుట్టుకునే అవకాశం ఉంది. అందుకని ఇది సంక కరెక్ట్గా ఇలా గుర్తు పెట్టుకోవాలి. సంక దగ్గర గుర్తు పెట్టాను కదా, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా గుర్తుపెట్టి రౌండ్ షేప్ కరెక్ట్ చేయాలి. రౌండ్ షేప్ ఎంత రౌండ్, సంక రౌండ్ ఎంత రౌండ్గా వస్తే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అంత కరెక్ట్ వస్తుంది. చూడండి, ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీరు మీ బ్లౌజును మీరే కట్ చేసుకుంటారు. కింద ఆపించు ఎక్కువ మనము గుర్తు పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నాను. ఈ వెనక గల్లకు కూడా గుర్తుపెట్టి పెట్టుకొని ముందు కట్ చేసినాక వెనక తర్వాత కట్ చేసుకోవచ్చు. ఆపించు ఎక్కువ ఉన్నదానికంటే ఆపించు పైకి పెట్టి ఇలా గుర్తుపెట్టుకోవాలి. వెనక గల్ల కొంచెం మామూలుగా ఉన్న వాళ్ళది, పెద్ద గల్లు ఉన్న ఎవరి బ్లౌజ్ అయితే కుడతామో వాళ్ళ కొలతలే తీయాలి. అట్లయితేనే మనకు కరెక్ట్ సెట్ అవుతుంది. ఇది కొంచెం మామూలుగా ఉన్న వాళ్ళది 4, ఇప్పుడు ఈ టక్స్లు ఇది 4 ఇంచుల షోల్డర్, ఈ సంఖ దగ్గర 4 ఇంచులు ఉందనుకో మనం 2 ఇంచుల దగ్గర గుర్తు పెట్టాలి. ఈ 2 ఇంచులు స్ట్రేట్గా షోల్డర్ స్ట్రేట్గా 4 ఇంచులు టక్స్ పొడవు, 4 ఇంచులు స్ట్రేట్గా మధ్యలో వచ్చేటట్టు చూసి ఈ 4 ఇంచులు పొడవు టక్స్లు పెట్టుకోవాలి 2. ఇప్పుడు ఇది వెనక భాగం కరెక్ట్గా కట్ చేసుకోవాలి. లైక్ చేసి చూడండి, మనం ఎక్కడెక్కడ రౌండ్ షేప్ చేసామో అక్కడ కట్ చేయాలి. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. మీరు లైక్ చేస్తేనే కదా ఇంకా కొత్త వీడియోలు మీకు చూపెట్టాలి అని చాలామంది నా వల్ల ఇంతమంది నేర్చుకుంటున్నారంటే నాకు కూడా సంతోషమే కదా. ఇది వెనక భాగం కట్ చేశాను. ముందు భాగం ఇంకో పేపర్ తీసుకొని కట్ చేస్తా. క్రాస్ కటింగ్ కదా, అందుకని 2 పేపర్లు అయితే అవసరము. ఇది సగానికి మడత పెట్టే అవసరం లేదు. 2 మడతలు అయితే ఉంది పేపరు. 2 మడతల కరెక్ట్గానే ఉంది. ఎందుకంటే మనకు క్రాస్ కటింగ్ ఇట్లుంటేనే బాగుంటుంది, సగం ఏమీ అవసరం లేదు. ఇప్పుడు ఇది ఎక్కడైతే ఈ మూల వస్తుందో ఈ క్రాస్ కరెక్ట్ పెట్టుకోవాలి. ఎక్కడొస్తుందో 1కి 2 సార్లు ఆలోచించి ఒక్కసారి పర్ఫెక్ట్ కొలతలు తీసి పెట్టామంటే మన అమ్మది కావచ్చు, మన అత్తమ్మది కావచ్చు, మన అక్కది, చెల్లిది, మనది
ఎవరిదైనా ఇలానే కొలత తీసి పేపర్ కట్ చేసి పెట్టుకున్నామంటే అదే పేపర్ మళ్ళీ మళ్ళీ వాడొచ్చు. మీకు చాలా వరకు ఉపయోగపడుతుందని నేను ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది ముందు భాగం గుర్తు పెడుతున్నాను, కింద ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచుల దగ్గర గుర్తుపెట్టుకోవాలి క్రాస్ పట్టీలు. ఇప్పుడు ఇక్కడ 3 ఇంచులు, ఇక్కడ 3 ఇంచులు పెట్టి మనకి క్రాస్ పట్టీలు అనేది క్రాస్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇలా నేను ఎట్లా పెడుతున్నాను చూడండి, క్రాస్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది ముందు అనేది కరెక్ట్ రౌండ్స్ కరెక్ట్ వచ్చేటట్టు ఇలా గీసుకోవాలి. ఈ సంకలోతులు అనేది ఎక్కువ ఆపించి ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఈ టక్స్లు 2 ఇంచులు, ఈ ఫస్ట్ టక్స్ 2 ఇంచుల పొడవు, ఇది 2.5 ఇంచులు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంచున్నర పెట్టి 2.5 ఇంచుల పొడవు, ఇది 4 ఇంచుల పొడవు. ఈ సంక టక్స్ 4 ఇంచుల పొడవు ఇలా గుర్తుపెట్టుకోవాలి. మనకు కరెక్ట్ ఈ పర్ఫెక్ట్ కొలతలు మీరు ఇదే విధంగా మీరు బ్లౌజ్ కొలత తీసి పెట్టుకున్నారు పేపర్ అంటే ఈ పేపర్ పెట్టి ఎన్ని బ్లౌజులైనా కుట్టుకోవచ్చు మనము. అందుకని మీకు పేపర్తోనే చూపిస్తున్నాను. ఇప్పుడు కట్ చేసుకోవాలి. సంక లోతు కట్ చేసాం కదా, ఇది లోతు ఏదైతే గీసామో అదే కట్ చేయాలి. ఈ రౌండ్ కరెక్ట్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఒకసారి కట్ చేసామంటే అదే పేపర్ మళ్ళీ మళ్ళీ వాడతాం కాబట్టి ఒకసారి కరెక్ట్గా కొలత కరెక్ట్గా తీసుకొని చుట్టూ ఆపించి ఎక్కువ వచ్చేటట్టే చూసుకోవాలి, కానీ తక్కువ మాత్రం కట్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వచ్చేటట్టే చూసి కట్ చేసుకోవాలి. ఇది ముందు భాగం, 2 సార్లు ముందు భాగం 2 ఒకేసారి మడుతుంటుంది కదా పేపరు, మడత పెట్టి తీసాం కాబట్టి 2 ఒకేసారి వస్తాయి. ఇది వెనుక భాగం, ఈ వెనుక గల్లా కట్ చేస్తున్నా చూడండి. ముందు భాగం అయిపోయినాక ఈ వెనుక ఏదైతే ఎవరికి నెక్కు ఎంత ఉంటుందో అంత కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇది కుట్టులోకి పోతుంది, ఆపించు చుట్టూ ఆపించి అయితే కుట్టులోకి పోతుంది. ఇవి 2 ఒకేసారి రెడీ అయినాయి, ముందు భాగం 2 ఒకేసారి రెడీ అయినాయి. మీకు నీట్గా మీకు అర్థమయ్యే విధంగానే చూపిస్తున్నా. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చిన విషయం ఏదైతే ఉందో నాకు కామెంట్ చేయండి, తెలియని విషయం కామెంట్ చేయండి. నా వల్ల ఏమన్నా మిస్టేక్ ఉంటే కూడా ఇట్లా కాదక్క ఇట్లా అని కామెంట్ చేసి అడగండి, నేను ఎంబడే రిప్లై ఇస్తాను. ఇప్పుడు క్రాస్ పట్టీలు, ఈ బెల్టు, ఈ మిగిలిన పేపర్ల ఒక చేతు కట్ చేస్తున్నాను. ఇంచున్నర ఎక్కువ తీసుకోవాలి ఎమ్మింగ్ చేయడానికి. ఎమ్మింగ్ చేయకుండా కుట్టాలనుకుంటే ఇంచు తీసుకోవాలి, ఎమ్మింగ్ చేస్తే ఇంచున్నర తీసుకోవాలి. ఈ ఒక చేతే కట్ చేస్తున్నాను. ఒక చేతి అయితే సరిపోతుంది మనకు, పేపర్ ఒక చేతికే ఉంది. 4 మడతలు పెడితే 2 చేతులు వస్తాయి. ఈ సంఖ దగ్గర ఈ పొడవు గుర్తుపెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా రౌండ్ షేప్ కరెక్ట్ చేసుకోవాలి. చేతు మనకు పుల్యాంసు, అందరూ పుల్యాంసే కుట్టుకుంటున్నారు కదా, ఇబ్బంది ఏమి పడకండి. ఒక చేతు కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. 2 చేతులు 4 మడతలు పెట్టి కట్ చేసుకోవచ్చు. ఎప్పటికైనా మనకు ఒక పేపర్ మన ఇంట్లో 4 ఉంటే 4 పేపర్లు కట్ చేసి పెట్టుకున్నామంటే కొలత తీసి ఒకరోజు కష్టం కుట్టేటప్పుడు మనకు తొందరగా కొలతలు తీసుకునే అవసరం లేకుండానే కుట్టొచ్చు. మనము ఎక్కువ గిరాకీ కుట్టే వాళ్ళది కూడా ఇలా పేపర్ కట్ చేసి పెట్టుకుంటే వాళ్ళు తెచ్చినప్పుడల్లా అదే కొలత పెట్టి సింపుల్గా తొందరగా 5 నిమిషాల లోపు జాకెట్ కట్ చేసుకొని కుట్టొచ్చు. చేతు రెడీ అయింది చూడండి. ఈ ఇంచున్నర ఎక్కువ పెట్టాను నేను ఎమ్మింగ్ చేయడానికి, మన ఇష్టం. ఇప్పుడు ముందల భాగం వెనుక భాగం చేతులు రెడీ అయ్యాయి. క్రాస్ పట్టీలు కుట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచుల దగ్గర గుర్తుపెట్టాలి. ఇక్కడ 3 ఇంచులు, ఇక్కడ నుంచి ఇక్కడ 3 ఇంచులు గుర్తుపెట్టాలి. చూడండి బాగా 3 ఇంచులు, 3 కరెక్ట్ పెట్టి ఈ 4 కాడ నుంచి ఈ 3 కాడికి ఇలా గుర్తుపెట్టి ఇలా 2 క్రాస్ పట్టీలు ఒకేసారి వస్తవి. నీట్గా సింపుల్గా కట్ చేసుకోవచ్చని మీకు చూపిస్తున్నాను. 2 క్రాస్ పట్టీలు ఒకేసారి వచ్చి క్లాత్తో కూడా ఇలానే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. క్రాస్ అనేది మనకు ఈ కటింగ్ ఎంత నీట్గా ఉంటే కుట్టు అంత నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా, ఈ బెల్ట్కి వస్తుంది. ఈ బెల్ట్కు ఇంచున్నర వెడల్పు, మనకు అవసరం ఉన్నంత పొడవు క్లాత్ కట్ చేసి పెట్టుకోవాలి. ఏ ఒక్క ముక్క మర్చిపోకుండా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. ఇంచున్నర వెడల్పు ఉంది, పొడవు అంటే మన ఇష్టం ఉన్నంత ఉంది. మనకు అవసరం లేనిది ఉంటే కట్ చేసుకోవచ్చు, ఉన్నంతనే మనకు అవసరం ఉన్నంతనే వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి ఎక్కువ ఉంది, అందుకే ఇలా కట్ చేశాను. ఇప్పుడు సరిపోయింది. ఈ బెల్ట్ ఇప్పుడు ఉక్సల పట్టి, కాజల పట్టి
చూడండి, మీరు క్లాత్తోనైనా ఇలానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పేపర్తో కట్ చేసి ఎందుకు చూపిస్తున్నానంటే, ఇలాంటి పేపర్లు మీరు 4 కట్ చేసి పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు ఎల్లకాలం కుట్టుకున్నప్పుడల్లా కొలత తీయని అవసరం లేదు. ఇలా పేపర్ కరెక్ట్గా అన్నీ చూపించాను. ఇప్పుడు క్లాత్ తీసుకోవాలి. మనం బ్లౌజు ఎవరికైతే బ్లౌజు ఏదైతే బ్లౌజు కుట్టాలనుకుంటున్నామో ఆ బ్లౌజు తీసుకొని ఈ పేపర్ తీసుకొని 2 తీసుకొని పేపరు ఈ బ్లౌజు ఇలా మడత వెడల్పు చేసి మడత లేకుండా విడివిడిగా ఇలా పడసాలి. నీట్గా ఇలా వడిచి వెనుక భాగం పెట్టాలి. ఫస్ట్ వెనుక భాగం ఇట్లా ఎక్కడికి వెళ్ళైనా కట్ చేసుకోవచ్చు. ఎక్కడొస్తుందో 1కి 2 సార్లు ఆలోచించి ఇలా పెట్టుకోవాలి. నీట్గా నేను ఎలా పెడుతున్నానో చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు అలా పెట్టి కట్ చేసుకోవచ్చు. నేను పేపర్ పెట్టి చూపించాను కదా, అవి పేపర్ ఎట్లుందో అట్లా నీట్గా మళ్ళీ ఒక దగ్గర పెట్టి కట్టి పెట్టుకోవచ్చు. ఈ విధంగా నేను మడత పెట్టే విధంగా పెడితే ఎప్పటికీ మనకి ఇంట్లో పనికిస్తుంది. మనకు ఎన్ని కొలతలు కావాలంటే అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి బ్లౌజు పేపర్ పెట్టి బ్లౌజు కట్ చేస్తాను చూడండి. కొలతలు తీయని అవసరం లేదు, అందుకనే మీకు పేపర్ మీద చూపించాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇలా పేపర్ కట్ చేసి పెట్టుకోండి. మీ అమ్మకు కావచ్చు, అత్తకు కావచ్చు, అక్కకు కావచ్చు, చెల్లికి కావచ్చు, మనకు కావచ్చు, ఎవరికైనా మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా పేపర్ కట్ చేసి పెట్టుకోవచ్చు. అలా బ్లౌజు కుట్టినప్పుడు పేపర్ కట్ చేస్తే మనకి ఇలా సింపుల్గా అయిపోతుంది. ఈ బ్లౌజు పీస్ ఏదైతే ఉందో అది 4 మడతలు పెట్టి ఈ చేతు దానిపైన పెట్టి ఇట్లా చేతు పెట్టి నీట్గా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకుంటే 2 చేతులు ఒకేసారి వస్తాయి 4 మడతలు పెట్టినందుకు. లైక్ చేయండి, లైక్ చేసి చూడండి, కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మీరు లైక్ చేసి చూస్తలేరు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ఎంతవరకు ఉపయోగపడ్డది, మీకు ఎంతమందికి అవసరం వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అర్థమైన విషయం చెప్పండి, అర్థం కాని విషయం అడగండి. ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా మడత పెట్టి ఈ ఎక్కువలు తక్కువలు ఏదైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. మనకి ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు ఎక్కువ ఏదైతే ఉందో ఆ ఎక్కువ ఉన్నది కట్ చేశాను నేను. ఈ పేపర్ వెనుక భాగం ఏదైతే ఉందో మడతతో తెచ్చి ఎట్లున్నదో అట్లా దీనిపైన పెట్టుకోవాలి. క్లాత్ పైన మీకు క్లాత్ పైన ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను, అందుకనే ఇబ్బంది పడకుండా. ఇలా చేతు గట్టిగా పట్టి మనకు నీట్గా ఒక 1/2 ఇంచు ఎక్కువ ఉండేలానే కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోవాలి. మనకి ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత నీట్గా బ్లౌజు కటింగ్ వస్తుంది, కుట్టడం కూడా నీట్గా వస్తుంది. ఇప్పుడు వెనుక భాగం పేపర్ పెట్టి వెనుక భాగం కట్ చేశాను చూడండి. ఏమన్నా ఎక్కువలు తక్కువలు ఉంటే కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. ఇది వెనుక భాగం ఎంత తొందరగా అయింది చూశారు కదా పేపర్ పెట్టి కట్ చేస్తే. అందుకే ఒక పేపర్ కట్ చేసి మీ ఇంట్లో ఎప్పటికీ నిల్వ ఉంచుకోండి. ఎవరికి మనం బ్లౌజ్ కుట్టాలనుకుంటున్నామో ఎక్కువ ఎవరికైతే కుడతామో వాళ్ళది కూడా పేపర్ నిల్వ ఉంచుకోండి. ఇప్పుడు వెనుక భాగం చేతులు కట్ చేసాము. ఇప్పుడు క్రాస్ కటింగ్ ఇక్కడ మూల నుంచి ఇక్కడ మూలకు మడత పెట్టాలి. నీట్గా ఈ మూల నుంచి ఈ మూలకు మడత పెట్టి నీట్గా రెడీ అయిన పేపర్ను మనకు ముందు భాగం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ పేపర్ను తెచ్చి ఈ మూల నుంచి ఈ మూలకు ఏదైతే మడత పెట్టామో ఆ పెట్టినాక ఇక్కడ స్ట్రేట్గా ఇప్పుడు ఇలా నేను ఎట్లా పెడుతున్నాను చూడండి. ఇట్లా పెట్టి ఇలా చేతి పెట్టి నీట్గా ఇట్లా కట్ చేసుకోవాలి. సింపుల్గా అయిపోతుంది, ఇబ్బంది ఉండదు. పేపర్ ఆల్రెడీ కట్ చేసిన పేపర్ ఉంది కదా, కొలతలు తీయని అవసరం లేదు. కొంచెం లావుగా అయినామనుకుంటే ఒక కుట్టు తక్కువ వేసుకోవాలి, కొంచెం బక్కగా అయినామనుకుంటే ఒక కుట్టు ఎక్కువ వేసుకోవాలి. అంతే తేడా తప్ప ఇంకే తేడాలు ఉండవు. అందుకనే మీరు పేపర్ పెట్టి ఇలా కట్ చేసుకుంటారనే మీకు చూపిస్తున్నాను. నిల్వ మనకి ఎంతమందికి బ్లౌజులు కుడతామో అన్ని పేపర్లు కట్ చేసి నిల్వ ఉంచుకోవచ్చు ఇంట్లో. ఇప్పుడు వచ్చేసి ఈ మొత్తం బ్లౌజు 2 పీసులు ఒకేసారి రెడీ అయినాయి ముందల భాగం. ఇప్పుడు వెనుక భాగం ముందు భాగం పేపర్ పెట్టి కట్ చేశాను కదా, చేతులు కూడా కట్ చేశాను. ఇప్పుడు క్రాస్ పట్టీలు, ఈ బెల్ట్, ఉక్సుల పట్టీ, కాజల పట్టీ ఇవి కట్ చేసుకోవాలి. గల్ల పీసులు కూడా కట్ చేసుకోవచ్చు. లైనింగ్ది మగ్గం వర్క్ది అవి ఏమైనా ఉంటే వద్దు, కానీ మామూలుగా మామూలు బ్లౌజ్ అయితే గల్ల పీసులు కట్ చేసుకోవాలి. ఈ బెల్ట్ ఏదైతే ఉందో అది ఇంచున్నర వెడల్పు ఎక్కడ వస్తుందో చూసుకొని ఇక్కడ వస్తుంది. ఇక్కడ నేనైతే కట్ చేస్తున్నాను 2 మడతలు పెట్టి. ఈ బెల్ట్ ఒకటి రెడీ అయింది. మళ్ళీ దీని తర్వాత క్రాస్ పట్టీలు సేమ్ ఎక్కడైతే వెడల్పు క్లాత్ మిగిలిందో ఆ మిగిలిన దగ్గర ఇలా మడత పెట్టి ఆ క్రాస్ పట్టీలు ఏవైతే ఉన్నాయో అవి తెచ్చి ఇది క్లాత్ పైన పెట్టుకోవాలి. క్లాత్ పైన పెట్టి నీట్గా చేతి పెట్టి జరగకుండా ఉండడానికి చేతి పెట్టి నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. సింపుల్గా అయిపోతుంది,
తొందరగా అయిపోతుంది. ఏ తొందర లేకుండా 2 క్రాస్ పట్టీలు ఇలా రెడీ అవుతాయి. ఇప్పుడు వచ్చేసి ఉక్సుల పట్టి, కాజల పట్టి. ఈ బెల్ట్ కట్ చేశాను, క్రాస్ పట్టీలు కట్ చేశాను, బ్లౌజు ముందల భాగం, వెనుక భాగం, చేతులు కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఉక్సుల పట్టి, కాజల పట్టి కట్ చేస్తున్నాను. మీరు కూడా ఎంతవరకు అర్థమైంది అనేది నాకైతే కామెంట్ చేయండి. 2 ఉక్సుల పట్టి, కాజల పట్టి 2 రెడీ అయినాయి. గల్ల పీసులు కూడా కట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్లో. మీకు ఈ వీడియో ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు అర్థం కాలేదో నాకైతే కామెంట్ చేయండి. లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేయడం వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. మొత్తం బ్లౌజు పేపర్ పెట్టి ఇలా కట్ చేసుకోవాలి. పేపర్ నిల్వ ఇలా ఇంట్లో ఎలా ఉంచుకోవాలి. మన ఇంటి వాళ్ళకి అందరికీ ఇలా కట్ చేయొచ్చు.